హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావు నాన్న? నువ్వు బాగానే ఉన్నావు. భూమి మీద ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో చాలా సుఖంగా ఉన్నావు. కానీ ఈ యొక్క 3 ఆశలు నిన్ను నిత్యరాజ్యంలో ఉన్న నా దగ్గరికి చేర్చవు. సుఖాలను పొందడం ద్వారా నీ పరిశుద్ధమైన శరీరాన్ని, ఆత్మను, హృదయాన్ని అపవిత్రంగా చేసుకుంటున్నావు. ఈ నీ సంతోషాలతో నన్ను బాధ పెడుతున్నావు, దుఃఖ పెడుతున్నావు. నీ గురించి ప్రతిరోజు ఆలోచించే నా గురించి ఒక్క క్షణమైన ఆలోచించరా కన్నా. నువ్వు నాకు దూరంగా ఉంటుంటే చాలా బాధగా ఉందిరా. భవిష్యత్తులో నీకు కలిగిపోయే మహారోధన గూర్చి నాకు చాలా బాధేస్తుందిరా. ఒక్కసారైనా నీ భవిష్యత్తుని గూర్చి ఆలోచించరా. నువ్వు ఒక్కసారైనా నా ప్రేమను అర్థం చేసుకోరా. సమస్తాన్ని చేసింది నేనే అని, నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నది నేనే అని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నావురా. నిన్ను ఎంతగానో ప్రేమించి గుండెల మీద పెట్టుకున్నా నా గుండెలపై తన్ని నరకానికే వెళ్ళి నన్ను బాధ పెట్టకురా. నాకు కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయని సహోదరుల కూటమిలో విన్నావు కదరా. మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సహోదరుల సహవాసాన్ని కూడా మెల్లమెల్లంగా దూరం చేసుకోవాలని చూస్తున్నావు. దానివల్ల నువ్వు నరకానికి దగ్గరవుతున్నావు. సహోదరుల ఐక్యతలో ఉండకుండా సహోదరులను దూరంగా ఉంచుతున్నావు. నువ్వు జ్ఞానం గలవాడిగా ఉండాలని నీకు చదివిస్తే ఆ చదువులో మితిమీరిపోయి నేనే లేనని చెబుతుంటే నాకెలా ఉందో తెలుసా? ఆ బాధను వ్యక్తం చేయలేనురా. పాపంలో పడ్డావని నేను క్షమించనేమో అని నీవనుకుంటున్నావేమో. నీ తండ్రి అలాంటి వాడు కాదురా. నువ్వు పాపం చేసిన ప్రతిసారి నువ్వు పశ్చాత్తాపడతావేమోనని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నానురా. సమయం చాలా తక్కువగా ఉంది కన్నా. కనీసం ఇప్పటికైనా మారు మనసు పొంది నన్ను చేరుకోరా. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్నానురా. త్వరగా వచ్చి నాన్న.